ఏప్రిల్ 6, 2025 ఆదివారం ఎంకరేజ్మెంట్ ములకల్చీరు మార్కెట్ సంబంధించి ఏం రేట్లు పోతున్నాయి ఏమి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేస్తాను. ఈ జ్యూస్ అంతా 70, 80, 90, 95, 100 రూపాయల వరకు జ్యూసు కేవలం 22 కిలోల బాక్సులు మాత్రమే ఉంటాయి. మీడియాలంతా 120, 130, 140, 170 రూపాయల వరకు మీడియాలు. క్లాస్ ఉంటే రెడ్ 170 ఇంకా 200 రూపాయల వరకు క్లాసు. ఇంకా నెంబర్ 1 ఉంటే 200 రూపాయలు కాటు ఇంకా 250 రూపాయల వరకు. 230తో ఒక లాటు, 250తో ఒక లాటు, 220తో ఒక లాటు, 200తో 2, 3, 4 లాట్లు దాకా పడినాయి ప్రస్తుతానికి వచ్చేసి. ఇంకేమన్నా క్లాస్ ఇంతకు మించి వస్తే ఏమన్నా పెరిగే ఛాన్స్ ఉంటుందా లేదా ప్రస్తుతం చెప్పిన 250కి పరిమితం అవుతుండే చూడాలి. ఇది నేను చూసినంత వరకు వెళ్ళిండే ప్రైస్ వచ్చేసి. ఇంకా ఆ తర్వాత ఏమన్నా పెరిగింటే చెప్పలేము. ప్రస్తుతానికైతే 250 రూపాయల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది. ఈ జ్యూస్ అంతా 70, 80, 90, 100 రూపాయల వరకు జ్యూసు. మీడియాలంతా 120, 130, 140, 150, 160 రూపాయల వరకు మీడియాలు. క్లాస్ ఉంటే 165 ఇంకా 170, 180, 190, 210 రూపాయల వరకు క్లాసు. నెంబర్ 1 క్వాలిటీ ఈ 230, 250, 210, 220 కూడా కేవలం 1-2 లాట్లు మాత్రం ప్రస్తుతానికి అయితే పడ్డాయి. సో ఇది ఇన్ఫర్మేషన్ ములకల్చీరు మార్కెట్ సంబంధించి. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద నెంబర్లు అయితే అవైలబుల్గా ఉంటాయి. కింద నెంబర్లకి అయితే మీరైతే కాల్ చేయొచ్చు. కావాల్సిన వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి, ఎస్పెషల్లీ మన సబ్స్క్రైబర్స్ కానీ అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు కానీ మీకు కావాలనుకుంటే కింద నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. ఎవరికైనా రికమెండ్ చేయొచ్చు. మామూలుగా గ్రోత్ మోడల్ అంటే అన్ని వేలల్లోనే ఉంటాయి. అవంతా ఏమంటే గ్రోతింగ్ బాగుంది, రీజనబుల్ రేట్, ప్లస్ ఏమంటే ఎవరికైనా రికమెండ్ ఎట్లా చిన్న రైతు గానీ యూజ్ చేసుకోవచ్చు. డబ్బులు పెట్టిన వాళ్ళు కానీ మనం రికమెండ్ చేయొచ్చు. చెట్లు బాగాలేవంటే ఇది వదులుకొని మనం ఎవరికైనా చెప్పొచ్చు. తక్కువ ధర కాబట్టి సామాన్యునికి కూడా ఇప్పుడు వెల్ సెటిల్ రైతులు ఉంటారు, వాళ్ళు 10,000 అయినా పెట్టేస్తారు. సన్నబన్న ఉంటారు, వాళ్ళు ఎక్కువ వదలలేరు. ఇది రేట్ రీజనబుల్ రేట్. ఎవరైనా 1 లీటర్ 2 లీటర్లు ఎత్తుకుంటే వాళ్ళకి రిజల్ట్ గానీ తెలుస్తుంది, వాళ్ళకి కానీ ప్లస్ అవుతుంది. ఇది ఏం వస్తుంది బ్రదర్ 380కి? అవును, ఏంది రాదు. ఆయిల్ ప్యాకెట్ అదంతా 2 రోజులు 3-4 రోజులు తినేస్తారు ఇంట్లో. తక్షణ వదిలిన తర్వాత ఫ్లవరింగ్ బాగుంటుంది, సైడ్ బ్రాంచెస్ బాగా పగులుతాయి, అతి దగ్గరలోనే పూతలు వస్తాయి, ఎక్కువ దూరం అయితే ఉండదు. తర్వాత వచ్చేసి రిజల్ట్ ఫ్లవరింగ్ బాగా వస్తుంది. రిజల్ట్ గ్రోత్ రిజల్ట్ ఎన్ని రోజులు అనిపిస్తుంది? 3 రోజులు అనిపిస్తుంది. సన్నా బన్నాకు కొత్త రైతులకు రికమెండ్ చేసే వస్తుంది. చిన్న రైతులు ప్రతి ఒక్కరు వదులుకోవచ్చు. పెద్ద రైతులు ఏమంటే డబ్బు ఉంటుంది, అది వాళ్ళకి ఏముంది 1 ఇయర్ కాబట్టి 1 ఇయర్ వస్తుంది చేసుకునే వాళ్ళు చేస్తుంటారు. అదే వాళ్ళందరికీ ఇది ఏమవుతుంది అంటే ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఏమైపోతుందంటే బ్రదర్ సింపుల్ గా ఈ ప్రొడక్ట్ ని దీన్ని గొబ్బు లేపల్లా అని ఇప్పుడు, ఎందుకంటే దీని సేల్స్ ఎక్కువ పడిపోయేసరికి బయట కంపెనీ వస్తువులు పోవడం లేదు. దీన్ని ఏదో విధంగా బ్యాడ్ చేయాలి. ఇప్పుడు ఏమన్నా బ్యాడ్ చేసేది పక్కన పెడితే రిజల్ట్ కనపడుతుంది కదా. అదే ఇప్పుడు మౌత్ టాక్ తో వస్తుంది. ఇప్పుడు ఏమంటారంటే జనరల్ గా వేరే ఇప్పుడు మన నాయుడికి తప్పితే నాయుడికి చెప్పినాము, ఏం చెప్పినాం, నాయుడు నీకు ఇచ్చిన తర్వాత చుట్టుపక్కల 20 కిలోమీటర్ల వరకు ఏమని చెప్పినామా, చౌడేపల్లికి పోవచ్చు, ఇంకోపల్లికి పోవచ్చు, దక్షిణ ఉందంటే వాళ్ళ దగ్గర ఉండదు కాబట్టి ఎందుకు వదులుతారు దాన్ని అంటారు. కానీ రిజల్ట్ ఉండాలి, రిజల్ట్ ఉంది కదా. ఇప్పుడు పనికిరాని దానికి రిజల్ట్ ఇంతమంది చెప్పరు అసలు కనపడుతుంది కదా. అదే బ్రదర్, దానికోసమే బ్రదర్ ఇప్పుడు రైతులకు ఎక్కువ అందుబాటులోకి వచ్చేస్తుంది, వాళ్ళు సేల్స్ పడిపోతున్నాయి. అవన్నీ అవేర్నెస్ ఏమంటే రిజల్ట్ బాగుంది. నీకు డౌట్ ఉంటే 1 లీటర్ తెచ్చుకో, ఆ దగ్గర వదులుకో, మ్యాటర్ కాదు, తెలుస్తుంది. బాగుంది, గ్రోతింగ్ అయితే బాగుందన్న. గ్రోతింగ్ కోసం మనం వదులుకోవచ్చు. అదే గ్రోత్ ఫ్లవర్ తక్కువ ధరలో పెద్ద రైతులు వాడుతున్నారు. కొంతమంది పెద్ద రైతులు ఏమంటే చెప్పుకునే దానికి మొహమాట పడతారు, కేసులు పోతారు. చాలా మంది పెడతారు, కొంతమంది చెప్పరు. మా ఏరియా దగ్గర బాటిల్ కాల్ చేస్తారు, కొంతమంది స్టిక్కర్లు పీకేస్తారు. చూపిరా చెప్పాలంటే నేనైతే నమ్మలా. చెప్పినాడు ఒకసారి వదులు ఏమైతుంది 380 అని చెప్పినాడు. మళ్ళీ దానికన్నా తెచ్చు బాగానే ఉంది. సాటిస్ఫై అయ్యా నేనైతే. ఫస్ట్ లో చెప్పిన అడుగు భాష వద్దని చెప్పిన తెలియనప్పుడు. నేను అది చెప్పేది కొత్త రైతులు ఎవరైనా మీరు ఏం 380 రూపాయలతో మీ జీవితాలు ఏమో గడ్డ పడిపోవు, లోతులో పడిపోవు. 1/2 ఎకరాకు వదలండి, నచ్చితే కంటిన్యూ చేయండి, నచ్చకపోతే వదిలేండి అంతే. అంతే కదా బ్రదర్? 100% రికమెండ్ చేయొచ్చు, ఎవరికైనా చేసుకోవచ్చు. బాగా రిజల్ట్ అయితే. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ.